ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? ఈరోజు చక్కటి వాగ్దానం విందామండి. ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనం. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశం అంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను. ఈరోజు దేవుడు మీ అందరికీ మనకి దేవుడు మంచి వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు చూస్తున్న దేశం, నువ్వు ఎక్కడైతే ఉంటున్నావు, ఏదైతే నువ్వు చూస్తున్నావు ఆ స్థలంలో నేను నిలబెట్టాను, నీకు ఆ దేశాన్ని ఇస్తాను, నీకు ఆ స్థలాన్ని ఇస్తాను, నీకు ఆ ఉద్యోగాన్ని ఇస్తాను, నీకు ఆ బిజినెస్ని ఇస్తానని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఇప్పుడు ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. పైన భాగం మనం చూసినట్లయితే లోతు అబ్రహాంను విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడము, ఎందుకంటే నీవు చూస్తున్న ఈ దేశాన్ని నీకు ఇస్తానంటున్నాడు. నీవు నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ చూడు, ఇదంతా నీకు ఇస్తానంటున్నాడు. ఎప్పుడు చెప్తాడు ఈ మాట దేవుడు అంటే, ఇటువంటి బ్లెస్సింగ్ దేవుడు ఎప్పుడు ఇస్తాడు మనకి అంటే, మరి లోతు తన బంధువే, అబ్రహాం యొక్క బంధువే. మరి అబ్రహాము ఈ లోకాన్ని ఆశించకుండా సమాధానాన్ని ఆశించినందుకు, దేవుని బిడ్డగా జీవించడానికి ఆయన ఇష్టపడినందుకు, దేవుని బిడ్డగా జీవించడానికి కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. అది వదులుకున్నందుకు దేవాది దేవుడు అబ్రహాంని బహుగా దీవించాడు. లోతు అయితే సొదొమ గుమరను చూసి పచ్చగా ఉందని ఆ వైపు వెళ్ళిపోతాడు, అబ్రహాంని విడిచిపెడతాడు. చూడండి, కొన్నిసార్లు నీ జీవితంలో కూడా నిన్ను విడిచిపెట్టి వేరొకరిని పట్టుకున్న వారు ఉన్నారా? లేక నీవు మరి ఏమీ లేని వాడమంటూ నిన్ను నెట్టివేస్తున్నారా మనుషులు? లేక నీ సొంత బంధువులే నీకు మోసం చేస్తూ మరి నీ దగ్గర లాభం పొందుకుంటూ ఉంటున్నారా? లేక నీవు దేనికి పనికిరావంటూ మరొకరినో, లేక మీరున్న స్థలాన్ని వదిలిపెట్టి మరొక స్థలం వెతుకుంటూ వెళ్తున్నారా? అయితే దేవుడు మిమ్మల్ని చూసి అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఇస్తున్నాడు. మనుషులు మిమ్మల్ని కాదని వెళ్ళినా, నీవు నా నిమిత్తము, నీవు నా కోసం నువ్వు త్యాగం చేస్తున్నావు, నా కోసం నువ్వు బ్రతుకుతున్నావు, నీవు నా యందలి సంతోషం కలిగి ఉన్నావు కాబట్టి నేను నీకు కావాల్సిందంతా ఇస్తానంటున్నాడు దేవుడు. అబ్రహాం జీవితంలో ఎంత ఈజీగా పొందుకున్నాడు చూడండి. ఈ రోజుల్లో నువ్వు అనుకుంటున్నావేమో, అయ్యో నేను ఆ స్థలాన్ని వదిలిపెట్టేసుకున్నానే, నాకు ఈ బ్లెస్సింగ్ నేను దేవుని కొరకు వదిలిపెట్టానే, నా ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని, రక్త సంబంధుల్ని, నాకున్న సమస్తాన్ని వదిలిపెట్టాను, ఇల్లుని, పొలాన్ని, కార్లను, బండ్లను అన్నీ వదిలిపెట్టుకున్నాను. దేవుని కొరకు సమాధానంగా ఉండడానికి కొరకు, ఆయన బిడ్డగా చలామణి అవ్వడానికి కొరకు నేను కొన్ని వదిలిపెట్టుకొని వచ్చానే, ఆ ఆ బిజినెస్ వదిలిపెట్టుకొని వచ్చానే అని బాధపడుతున్నావు. అయితే దేవుడు నీవు కోరుకున్న దానికంటే, నీ దగ్గర ఉన్న దానికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వగల సమర్థుడు. భూమిని స్వతంత్రించుకున్నంత బ్లెస్సింగ్ అబ్రహాంకి ఇచ్చినట్టుగా దేవునికి ఇవ్వబోచున్నాడు. కాబట్టి సంతోషంగా ఉండండి. చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, అన్ని నీ కొరకు వదిలిపెట్టుకున్న వారు ఉన్నారు నాయన. అయ్యా, నీ యొక్క బిడ్డగా జీవించడానికి నాయన వారి ఇష్ట కష్టాలు వదులుకున్నారు, వారి సంతోషాలు విడిచిపెట్టుకున్నారు నాయన. అలాంటి వారికి నూతనమైన జీవితం ఇవ్వబోచినందుకు నీకు వందనాలు. ఎవరు ఇవ్వలేని, ఎవరు దీవించలేని దీవెన బిడ్డలకి నువ్వు దయచేయబోచినందుకు నీకు వందనాలు. యువర్ బ్లెస్సింగ్ ఇస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ నేను అబ్రహాంకి ఇచ్చినట్టుగా ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మా అందరికి ఇస్తున్నందుకు నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు ఈ వాగ్దానం విన్నారు కదా, మీరు ఏదైతే దేవుని నిమిత్తమై పోగొట్టుకున్నారో, సమాధానం కొరకు నువ్వు పోగొట్టుకున్నావో, నీకు అన్యాయం జరిగినా నువ్వు మౌనంగా ఉన్నావో, దేవుడు నీకు ఈరోజు ఈ చక్కటి వాగ్దానం ఇచ్చాడు. సో ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కింద కమెంట్లో ఐ విల్ గెట్ బ్యాక్ మోర్ దెన్ వాట్ ఐ లాస్ట్ అని పెట్టండి. మే గాడ్ గివ్ యూ మోర్ దెన్ వాట్ యూ లాస్ట్ ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. చాలామంది 6:30కు చూస్తూ ఉంటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ప్రతి ఉదయకాలం 6:30కి మళ్ళొకసారి కలుద్దాం. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.